ఏపీలో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు చెట్లు, హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని హెచ్చరించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏపీలో వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. సంజయ్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారబోతా ఉంది. రాబోయే 48 గంటల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కోస్తా తీరంలో, ఉత్తర కోస్తా తీరంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా దీని పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పిడుగులపాటుతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొంది. దీనివల్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు. అదేవిధంగా కోస్తా తీరం వెంట ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో, లంక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆదివారం శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా వాతావరణం గత 3 రోజులుగా తీవ్రంగా గంటకు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతామని, కొన్ని ప్రాంతాల్లో పిడుగుల పాటుతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ ప్రాంతంలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా పేర్కొంది. మరొక వైపు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల ప్రభావం వల్ల అటు గోదావరికి, ఇటు కృష్ణానది కూడా వరద ఉధృతి కూడా పెరుగుతూ ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద తాకిడి ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. గంట కూడా ఈ వరద ప్రభావం మరికొంతసేపట్లో పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ, జలవనరుల శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం వస్తున్నటువంటి వరద నీరుని కూడా వదిలారు. దీనివల్ల ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు కూడా వదిలినట్టు పరిస్థితి ఉంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా ఇటు పంట కాలువలకి, అదేవిధంగా మిగతా ఎక్కువ భాగం నీటిని సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఇటు కోస్తా మొత్తం కృష్ణా తీరం వెంబడి ఉన్నటువంటి లంక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద రాబోయే 48 గంటల పాటు అటు కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిడుగులతో పాటు కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద నిలబడకూడదు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలను పాటిస్తూ అవసరమైన మేరకు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకి కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సంధ్య.